పేకు తెంచుకుని పుట్టినా నా బిడ్డని నేను మర్చిపోయానా? అలా జరగకూడదు. నేనెలా మర్చిపోతాను? ఎలా మర్చిపోతాను? అమ్మా, నాకతను నాకు కావాలి. నాకు గుర్తుకు రావాలి. గుర్తుకు రావాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అంటే ఈ బిడ్డ మన బిడ్డనా? ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? పార్వతి, నాకెందుకు చెప్పలేదు? ఊరుకో పార్వతి. నాన్న, నిన్ను నేను ఎప్పటికీ వదలను. చెప్పమ్మా. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నా కథన్ తాలూకు నిజమేంటో ఉంది. అదేంటో చెప్పమ్మా. ఏ నిజం దాయడం లేదు పార్వతి. లేదమ్మా, దాగుంది. మీరు నిజం చెప్పట్లేదు. నేను బాబుకు పాలిలా ఇస్తాను. ఇవ్వచ్చు పార్వతి. నీకిప్పుడు ఇస్తున్న ఆ మందుల వల్ల నీ మెదడులో ప్రొలాక్టిన్ హార్మోన్స్ పెరిగాయి. దానివల్ల నువ్వు పాలివ్వగలుగుతున్నావు, అంతే. శ్యామల, అంతే కదా? చెప్పు. అవును మేడం, మీకిచ్చే మందుల వల్లే మీరు పాలివ్వగలుగుతున్నారు. ఇంకేం ఆలోచించకుండా రా పార్వతి, రా. పార్వతి, తల్లి స్పర్శకి దూరంగా ఉన్న బిడ్డకి ఆ లోటు నేను తీరుస్తున్నాను అని మాత్రమే అనుకో. కొన్ని తీర్చుకోలేని రుణాలు ఈ విధంగా తీరుతున్నాయి అనుకో. ఈ బిడ్డకి అమ్మ అవుతున్నందుకు సంతోషంగా ఉండు. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. నిజమేంటో నిదానంగా నీకే తెలుస్తుందమ్మా. నువ్వు గతాన్ని తలుచుకొని బాధపడాల్సిన పని లేదు. అలాగే నాన్న. అమ్మా, నువ్వు చెప్పారు కదా, అలాగే ఉంటాను. కానీ ఈ బాబు నాకు దూరం కాడు కదా. వాళ్ళమ్మొస్తే ఆ దేవుడు దిగొచ్చినా సరే నువ్వు బాబు ఒకే దగ్గరుంటారు, సరేనా? ఆ మాట చెప్పారు కదా, అంతే చాలమ్మా. ఈ కన్నే నా దగ్గర ఉంటే అంతే చాలు. ఈ బిడ్డకి చోటిచ్చిన నువ్వు నీ మనసులో ఉన్న నా బిడ్డకి కూడా చోటివ్వమ్మా. అరే రే, ఓ నాన్నా. చంద్రముఖి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? పనివాళ్ళని పిలిచి కావాల్సిన పనులన్నీ చేయించుకోవచ్చు కదా. ఆంటీ,
నేను ఈ పనులన్నీ ఐశ్వర్య కోసమే చేస్తున్నాను. కడుపుతో ఉన్న నీకు తను సేవ చేస్తే అర్థం ఉంది కానీ నువ్వు తనకి సర్వీస్ చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాలేదని ఆలోచించకాంటీ. నెలలు నిండినప్పుడు ఆ పని ఈ పని చేస్తే ప్రసవం సులభమవుతుందంటారు. ఓ అవునవును, పద వెళ్దాం పద. చిన్నబాబు, ఐశ్వర్య, ఇలా చూసారా, చంద్రముఖి నన్ను కూడా ఏ పని చేయనివ్వట్లేదు. డాక్టర్ చెప్పారు పిన్ని, తను చేయని. ప్రెగ్నెంట్ లేడీ కిందికి పైకి తిరుగుతుంటే అలసిపోతుందనే నా భయం. సరేలే, ఏది ఏమన్నా మీ ముగ్గురు సంతోషంగా ఉన్నారు. నీకు తెలీదా మేడం? ఏ విషయం? ఈరోజు సోమవారం మేడం. అబ్బో, రేపు మంగళవారం. ఆ ముక్కెందుకు తెలీదు? ఏదో గొప్ప రహస్యం చెప్తున్నట్టు బిల్డప్ ఇచ్చావే. పిన్ని, నీకు పని చేయాలనిపిస్తే నాకు మజ్జిగ తీసుకురా ప్లీజ్. ఓఎస్, ఇప్పుడే తీసుకొస్తాను. సార్, సిద్ధాంతి గారిని కలిశాను. శివాలయానికి వెళ్లి రావు చెట్టుకి ముడుపు కట్టమని చెప్పారు. ఐశ్వర్యం కూడా తీసుకెళ్లాలా శేఖర్? ఎవరూ అవసరం లేదు సార్, నేను కట్టినా పర్వాలేదన్నారు. మీ పేర్లు చీటీలో రాయించమన్నారు. పేపర్ తీసుకొస్తాను. అలాగే, ఇటు ఐష్, నీ చేత్తోనే రాయ్. నీ పేరు, నా పేరు, మనకి పుట్టబోయే బిడ్డ పేరు. ముందు పుట్టబోయే బిడ్డ పేరు రాస్తాను. కృష్ణ అని పెట్టాలనుకున్నాం కదా, ఆ తర్వాత నీ పేరు. నెక్స్ట్ నా పేరు. పెన్ పడట్లేదు. ఇంకైపోయిందేమో ఐశ్వర్య. ఇంక కాదు చంద్రముఖి, టైం అయిపోయింది. నా పేరు రాయకూడదని ఇలా చేశాడు. సరే అయితే చంద్రముఖి అని రాస్తే పడుతుందేమో చూద్దాం. చూసావా, చంద్రముఖి అని రాయగానే పడుతుంది. బంగారు, నువ్వు అలా అనుకోకు బంగారు. లేదు మహి, జరిగేది ఇదే. మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. క్యాన్సర్తో నేను ఎక్కువ రోజులు బతకను. ఐశ్వర్య, మీరిద్దరూ ఒకటి అవ్వాలి. నా కోరికని మన్నించాలి. మాట ఇవ్వమ్మా చెల్లి, మరచిపోకి నా తల్లి, నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్ళి, మట్టి పాలవుతున్న నా ఆశలన్నీ నీలో మళ్ళీ చిగురించాలి. అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి, బంగారు సీతమ్మవై పూజించుకుంటానని, కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని. మాట ఇవ్వమ్మా
రాజుకి తగు జంట అవుతానని త్వరలోనే నా ఊసుని మరపింప చేస్తానని మాట ఇవ్వమ్మా చెల్లి మరచిపోకి నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్ళి పట్టి పాలవుతున్న నా ఆశలన్నీ నీలో మళ్ళీ చిగురించాలి అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముణ్ణి బంగారు సీతమ్మవై పూజించుకుంటానని కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని మాట ఇవ్వమ్మా చెల్లి మరచిపోకి నా తల్లి నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్ళి ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని ఎన్నిసార్లు దాచిపెట్టారా అఖిలక్కకి తెలిస్తే వద్దు. నేను చెప్పి వీళ్ళెవ్వరినీ బాధ పెట్టకూడదు. ఈ విషయాన్ని నా మనసులోనే దాచుకోవాలి. రే కన్నా, ఈ ప్రపంచంలో అందరికంటే ఇప్పుడు నువ్వు నాకు దగ్గరయ్యావు. ఆ తర్వాత అమ్మ నాన్న ఉన్నారు. ఇప్పుడు మీ నాన్న కూడా చాలా దగ్గరైన వ్యక్తిలా అనిపిస్తున్నాడు. ఈ అనుభూతికి కారణం ఏంటి? అసలు ఈ అనుభూతి పేరేంటి? కంటికి రెప్పలా చూసుకుంటాడని సానుభూత, లేక ఇంకేమైనా? చెప్పు కన్నా, నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? నాకెందుకో ఈ ప్రశ్నకి సమాధానం ఉంది అనిపిస్తుంది. అసలు మన ముగ్గురి మధ్య ఉన్న కథేంటి కన్నా? నా బుజ్జి కన్నా. ముద్దుతో ముద్దుతో పొద్దునే నిద్రలేపే ముద్ద మందారం ఈ ముద్ద మందారం కలగల సూర్యుని మనసును దోచిన కన్నె బంగారం ఈ ముద్ద మందారం చెయ్యారే జారి జరి చెయ్యారే జారి జరి చెయ్యారే జారి జరి చెయ్యారే ఈ సిరి హృదయమే శ్రీహరి పాదమే చేరగ వెతికినే ఆ కొలువే ఆరడుగుల రవి తేజం చిరునవ్వుల తీరం చేరే దారి చూపరి నామది ఆశలు తెలుపరి ముద్దు మందారం నాకు చాలా ఇష్టమైన పువ్వు. చెప్పు, ఈ పువ్వే కదా నాకు ఇష్టమైంది?
అవును, ఈ ముద్ద మందారమే మీ జీవితాన్నే మార్చేసింది. మీ జీవితాన్నే కాదు, కొందరి జీవితాలనే మార్చేసింది. ఇందాక నా నోటి వెంట నాకు తెలియకుండా వచ్చిన పాట అది నేనెందుకు పాడాను? ఆ ముద్ద మందారం పువ్వు మన మనసుల్ని కలిపింది. నువ్వు ఎంతో ఇష్టంగా ఆ పాట పాడుకునేదానివి. అవును మేడం, మీరు ఎంతో ఇష్టంగా పాడుకునేవారు. మేడం, మేడం, అందని ఆనందానివి, తీరని దాహానివి, కనులను మాయ చేసే మాయావివి, వెన్నెల వంటి ప్రేమ కురిపించే చందమామవి. నీ మాటలో 1000 వీణల వినసొంపు, స్వర్గద్వారపు తోరణం నీ చిరునవ్వు, 1,00,000 నక్షత్రాల మాటలు, 1,000,000 జలపాతాల పాటలు నీ గురించే. వానాకాలం ముసిరిలా నన్ను అలుముకుని వెళ్ళటం లేదు నీ జ్ఞాపకాలు. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల తారలన్నీ ఈ పార్వతి నీదే. వదులుకోకు అంటూ నాకు చెప్పని రోజు లేదు. పార్వతి, 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 ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, I love you, Parvati. I love you till my last breath.